అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట శ్రీశక్తి కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ సభ్యులు పాల్గొని ఆదివాసీ ఉనికిని చాటుకుంటూ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి దేవీపట్నం తహసీల్దార్ చలపతిరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయన దృష్టికి ఆదివాసీ హక్కుల పట్ల జీవ పథకాలను మండలంలో మా ఆదివాసీ బిడ్డకు అందజేయాలని చెప్పారు. అదేవిధంగా ఆదివాసీ సోదరి సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని ఈ సభామోహంగా వివరించారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ చలపతిరావు, ఏటీఏ డివిజన్ నాయకులు చిచ్చటి శేషారావు, ఇందుకూరుపేట సొసైటీ మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర, ఎంఈఓ శిరసం బాలుధర, ఆదివాసీ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం బంగారు బాబు, ఆదివాసీ ఉద్యోగ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ రోజు మన ఆదివాసులు అమరులైనటువంటి ఆదివాసుల కోసం ఒక్క నిమిషం మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య బాధ్యత వహించడానికి ఆహ్వానిస్తా ఉన్నాం. మన నుంచి ఈ యొక్క ఆదివాసి ఎవరు ఎక్కడున్నా కానీ మన యొక్క కార్యక్రమానికి అందా ఎవరో రెగ్యులర్ పనిచేస్తా ఉన్నాం. కానీ ఎక్సర్పంచ్ గౌరవ గారు కూడా విషయాలు మాట్లాడిన తర్వాత ఈ యొక్క సభా ప్రాంగణంలో ఉన్నటువంటి మిత్రులందరూ మరి ఆదివాసీ మిత్రులు గారు వాళ్ళ యొక్క తిండి గింజలను ఫలసాయాన్ని కూడా ఫోన్ సహాయంతో వృద్ధి చేసుకొని నవీన నాగరికి ప్రాణం పోసిన మన ఆదివాసీ బిడ్డలు కట్టుబాట్లు కానీ కూలీలు కానీ అన్ని రకాలు అలాగనే ఈ నాగరిక ప్రపంచంలో ఎలా ఉన్నామో ఆ రోజున కూడా అందరూ అనాగరికంగా అన్నారే కానీ ఎన్నో రకాల నా పనుల మధ్య ఎన్నో రకాల కష్ట నష్టాలు అనుభవించి జీవితాన్ని నిలబూచి సాగారు. ఇవాళ రోజున మనం ఈ సంఘ సభ్యులుగా ఈ ఆదివాసీ సభ్యులుగా ఈ అన్ని రకాల ఉత్సవాలు చేసుకుంటున్నామంటే ఆ పూర్వం ఎన్నో కష్ట నష్టాలు అనుభవించే వాళ్ళ కృషి ఇదంతా కూడా. దీన్ని గుర్తించే 1994లోనే ఐక్యరాజ్య సమితి 23/12/1994 సంవత్సరంలోనే దీన్ని ఒక గుర్తింపు చేసి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పాస్ చేసి దీన్ని చేశారు. పోరాటం చేయడం జరిగింది. కానీ ఇంతవరకు మనకి ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం గుర్తించి మనకు మీటింగ్ పెట్టుకోవడానికి ఒక గవర్నమెంట్ స్కూల్లో కానీ లేకపోతే మామూలు ఆఫీసులో కూడా మనకు అనుమతి ఇవ్వడం జరిగింది.